షేర్ మార్కెట్‌లో ఎంతోమంది డబ్బులు సంపాదించాలని వస్తారు. అక్కడ తెలిసి తెలియకుండా లక్షలు లక్షలు లాస్ అయిపోతూనే ఉంటారు. కారణాలు ఏవైనా గూడా ఇంత పెద్ద లాస్ అయిపోయిన సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక ఎంతోమంది ట్రేడర్స్ బాగా సఫర్ అవుతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ షేర్ మార్కెట్ ఊబి నుంచి ఎలా బయటపడాలి? ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మన సోషల్ మీడియా అంతా వెతుకుతూ ఉంటారు. ఎస్పెషల్లీ యూట్యూబ్‌లో ఏదో ఒక వీడియోలో సొల్యూషన్ దొరుకుతుంది. ఎక్కడో ఒక చోట సొల్యూషన్ దొరుకుతుందని చెప్పేసి వెతికి, వెతికి విసిగిపోయి ఉంటారు. అవునా గదా! ఖచ్చితంగా మీరు అలాంటి పరిస్థితిలో ఉంటే ఇది మీకు కరెక్ట్ వీడియో. అందువల్లే మీరిక్కడ ఆగిపోయారు సొల్యూషన్ తీసుకోవడానికి. ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను నేను. అలాంటి పరిస్థితుల్లో అది 1,00,000, 2,00,000 గాదు. 20,00,000, 30,00,000, 50,00,000, 70,00,000 అలా స్ట్రక్ అయిపోయిన ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్‌కి సొల్యూషన్ దొరక్క ఇబ్బంది పడుతున్నారు. సో, అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక పర్మనెంట్ సొల్యూషన్ గ్రీన్ రూమ్. గ్రీన్ రూమ్ అనే ఈ సర్వీస్‌ని తీసుకునేసి ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్ రీసెట్ అవుతున్నారు. మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటే, అలాంటి పరిస్థితి అంటే ఒక ఎడ్జ్ స్టేజ్‌లో ఉంటే, దారుణమైన ఎడ్జ్ స్టేజ్‌లో ఉంటే గ్రీన్ రూమ్ సర్వీస్ తీసుకునేసి ప్రశాంతంగా ఆ అప్పుల బాధల నుంచి బయటపడండి. ఇవన్నీ మీరు అయిన 20,00,000, 30,00,000, 70,00,000 ఇవన్నీ అప్పులే తెచ్చుంటారు. ఎలా వస్తాయి? మనం స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్న సేవింగ్స్ అన్నీ పోగొట్టుకుంటాం. దాని తర్వాత జరిగేవన్నీ అప్పులే. ప్రెజర్స్ ఎలా ఉంటాయంటే లోన్లు తీసుకొచ్చుంటారు. ఇష్టం వచ్చినట్టు గోల్డ్ లోన్ పెట్టేసుంటారు. ఇంట్లో తెలియకుండానే పెట్టేసుంటారు. వాళ్ళకి సమాధానం చెప్పాలి ఓ పక్క. ఏవైనా ఫంక్షన్స్ వస్తే గోల్డ్ అడుగుతారు. ఆ గోల్డ్ అడిగినప్పుడు ఏంటంటే అక్కడ ఇక్కడ 4,00,000, 5,00,000 తీసుకొచ్చేసి గోల్డ్ ఇడిపించేసి వాళ్ళకు అవి మళ్ళా ఇచ్చేసి వాళ్ళు ఫంక్షన్ అయిపోగానే మళ్ళా గోల్డ్ ఇస్తే అంటే మళ్ళా బ్యాంకులో పెట్టి మళ్ళా రిటర్న్ ఇచ్చేసి ఇవన్నీ వడ్డీలు కట్టుకోవడం, ఆ వడ్డీలు ఈ వడ్డీలు అని చెప్పేసి దారుణమైన సిచ్యువేషన్స్లో ఇరుక్కుపోయి ఉంటారు. ఒక రకంగా ఏంటంటే ఇది అష్టబంధనం లాగా ఇరుక్కుపోయి ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటే గ్రీన్ రూమ్ సర్వీస్‌ని హ్యాపీగా తీసుకోండి. సో, గ్రీన్ రూమ్ సర్వీస్‌లో ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా ఒకటే రూల్ ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. కొందరేంటంటే గ్రీన్ రూమ్ సర్వీస్‌కి వచ్చి సార్ కొంచెం ఫీజులు తగ్గించండి అని చెప్పేసి అంటుంటారు. ఎందుకంటే దాంట్లో మాకు కష్టం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మార్కెట్‌ని మేము అనలైజ్ చేయాలి. ఎక్కడ లాట్ సైజ్ చిన్నది తీసుకోవాలి, ఎక్కడ లాట్ సైజ్ చాలా పెద్దది ప్లాన్ చేయాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంకో పక్క ఏంటంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు సెక్యూర్డ్‌గా ఉండడానికి మేము చాలా గ్రౌండ్ వర్క్ చేసి అవి ఎక్కడ కూడా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ఉండడానికి అవి ప్లాన్ చేస్తూ ఉంటాం. మార్కెట్ కండిషన్ ఒక్కోసారి కన్సాలిడేషన్ ఉంటుంది. ఆ టైంలో ఏం చేయాలి? ఇవన్నీ చాలా జాగ్రత్తలు తీసుకునేసి గ్రీన్ రూమ్‌లో వెళ్తూ ఉంటాం. అందువల్ల మాకు వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటది. ఒక్కోసారి ఏంటంటే మేము ఈ చేసే బిజినెస్ అంతా ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి మనం చేసే ట్రేడ్స్ అన్నీ నైట్ టైం ఎక్కువ మేల్కోవాల్సొస్తది. డే అండ్ నైట్ వర్క్స్ ఉంటాయి. అందువల్ల అర్థం చేసుకోండి. దయచేసి ఏంటంటే కూరగాయలు బేరం చేసినట్టు బార్గెనింగ్ చేయొద్దు గ్రీన్ రూమ్‌కి వచ్చిన వాళ్ళు. సో, అలా విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో రాగలిగే వాళ్ళు మాత్రమే గ్రీన్ రూమ్‌లోకి రండి. నేను డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ప్రతిదీ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ గ్రీన్ రూమ్ సర్వీస్ సంబంధించి మీరు ఏం చేయాలి అంటే వాంటేజ్ అకౌంట్ మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. లింక్ మీకు డీటెయిల్స్ అవన్నీ పంపిస్తాను నేను. మీరు నాకు మెసేజ్ చేస్తే టెలిగ్రామ్‌లో మెసేజ్ చేస్తే టోటల్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఫస్ట్ వాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. లింక్ క్లిక్ చేసుకోగానే డైరెక్ట్‌గా మీరు డీటెయిల్స్‌లోకి వెళ్తారు. మీ పేరు, కాంటాక్ట్ నెంబరు, దాని తర్వాత మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ఉంటే సరిపోతుంది. స్టెప్ బై స్టెప్ మీరు వెళ్ళిపోవచ్చు. అన్నీ వెరిఫికేషన్ అన్నీ అయిపోతాయి. వితిన్ 10 మినిట్స్‌లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత అకౌంట్ ఐడీ స్క్రీన్ షాట్‌తో నాకు మెసేజ్ చేయండి. సో, అది మన లింక్ కనెక్ట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకునేసి ఫర్దర్ మీరు గ్రీన్ రూమ్‌లోకి హ్యాపీగా ఎంటర్ అయిపోవచ్చు. వన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఆ అకౌంట్‌లో మీ అకౌంట్‌లోనే మీరు ఓపెన్ చేసుకున్న మీ అకౌంట్‌లోనే మీ పేరు మీద మీ అకౌంట్‌లోనే డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. $3,100 $3,100 దాంట్లో డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. నియర్లీ 3,00,000 రూపీస్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ మీ అకౌంట్‌లోనే డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ విత్‌డ్రా ప్రాసెస్ కావచ్చు, డిపాజిట్ ప్రాసెస్ కావచ్చు మీరే చేయాల్సి ఉంటుంది. ఎవరికీ అథారిటీ ఉండదు. ఓన్లీ ఏంటంటే మీ అకౌంట్ మాకు ట్రేడింగ్ కనెక్ట్ అయ్యి ఉంటుంది అంతే. మిగతావన్నీ మీ చేతిలోనే ఉంటాయి. దాని తర్వాత అలా $3,100 ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న తర్వాత, డిపాజిట్ చేసుకున్న తర్వాత నాకు మెసేజ్ చేస్తే గ్రీన్ రూమ్ సంబంధించిన మిగతా ఫార్మాలిటీస్ ఉంటాయి. చిన్న చిన్న ఫార్మాలిటీస్ అవన్నీ కంప్లీట్ చేసుకునేసి
మీరు గ్రీన్ రూమ్లోకి ఎంటర్ అవ్వచ్చు. దీంట్లో మీకు స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడ కూడా ట్రేడింగ్ చేయాల్సిన అవసరం ఉండదు మీకు. ఈ మాట చెప్పగానే మీకు సగం రిలాక్సేషన్ వస్తుంది. చాలరా బాబు అన్నట్లు. ఎందుకంటే దరిద్రం అంతా అక్కడే ఉంది, ట్రేడింగ్ చేసే దగ్గరే ఉంది. తెలిసి తెలియకే కదా మీరు ఇన్ని రోజులు పోగొట్టుకున్నది. 50 లక్షలు 70 లక్షలకు మీరు అప్పుల్లోకి వెళ్ళిపోయారంటే తెలిసి తెలియకే అది. ఇప్పుడు కూడా అన్నీ నాకు తెలుసు అనుకుంటే మీ భ్రమాది. మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ తెలిస్తే దీంట్లో దున్నేయచ్చు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే. కానీ తెలియక తెలిసి లేక ఎటు పోతుందో తెలియదు. మీరు ట్రేడ్ తీసుకుంటున్నారు, మీకు కొంచెం ఓపెన్గా పచ్చి నిజాలు చెప్తాను గుర్తుపెట్టుకోండి. మీరు ట్రేడ్ తీసుకున్నారు, అది ఎటు పోతుందో మీకే తెలియదు. మరి లాస్ కాక ఏం చేస్తాం? ఖచ్చితంగా లాసే అయిపోతాం. అందువల్లే లాస్ అయిపోయి ఉంటారు. అవన్నీ విషయాలు పక్కకు పెడితేనంటే అవన్నీ రికవరీ చేసుకోవాలనుకుంటే సొల్యూషన్ ఖచ్చితంగా గ్రీన్ రూమ్ తప్ప ఏరేది ఉండదు. సో మంచిగా ప్లాన్ చేసుకోండి. సో లైఫ్లో ఎన్నో రిస్కులు తీసుకున్నారు, ఇది కూడా ఒక రీజనబుల్ రిస్క్ అనుకోండి. తీసుకునేసి ఒకసారి స్టెప్ తీసుకొని ఒక 3 months వెయిట్ చేస్తే చాలు. మనం ఇది పూర్తిగా ప్రోగ్రామ్ అంతా 3 months పీరియడ్ ఉంటుంది. దాంట్లో వచ్చే ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో, టోటల్ ప్రాఫిట్స్ ఇప్పుడు 3 lakhsకి 3 lakhs వచ్చింది అనుకో, 3 lakhsకి 6 lakhs రావచ్చు, 3 lakhs 9 lakhs రావచ్చు, 3 lakhsకి 15 lakhs రావచ్చు, 20 lakhs కూడా రావచ్చు. ఒక షేర్ మార్కెట్లోనే ఇది సాధ్యం. అలా వచ్చిన అమౌంట్లు అవి వస్తాయా అంటే ఖచ్చితంగా షేర్ మార్కెట్లో సాధ్యమే. ఎందుకంటే మార్కెట్ మూమెంట్ని బట్టి దాంట్లో క్యాప్చర్ చేయొచ్చు. ఆ వచ్చిన అమౌంట్లు ప్రతి రూపాయి మొత్తం మీరు మీ అకౌంట్లోనే ఉంటుంది, అవి మీకే చెందుతాయి. ఎవరు దాంట్లో చేయబెట్టాల్సిన అవసరం లేదు. సో మాకు మాత్రం ఏంటంటే ఓన్లీ ఫీజులు మాత్రమే ఉంటాయి. 3 months, ఫస్ట్ మంత్ 1 lakh ఉంటుంది, సెకండ్ మంత్ 50,000 ఉంటుంది, థర్డ్ మంత్ 25,000 ఉంటుంది. ఇంతే. ఏవి కానీ హైడ్ ఛార్జెస్ కానీ ఏవి ఉండవు. మీకు వచ్చిన లాభాలు మీవే, అది ఎంతైనా రావచ్చు. కానీ జాగ్రత్తగా ఏంటంటే వన్స్ 3 months కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరికి ఏ పేమెంట్లు అర్జెంటుగా ఇవ్వాల్సి ఉంది, మీ అప్పులు ఏమేమి క్లియర్ చేసుకొని మళ్ళీ రెన్యువల్ చేసుకోండి. 3 monthsకి ఒకసారి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ప్లాన్ చేసుకోండి. మంచిగా ప్లాన్ చేసుకునేసి మీరు గ్రీన్ రూమ్లో సెటిల్డ్గా కూర్చుంటే మీ అప్పులు క్లియర్ చేసుకోవడం పెద్ద మ్యాటర్ కానే కాదు. ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్ దీంట్లోకి ఎంటర్ అయిపోయి లక్షణంగా వాళ్ళ అప్పులన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీంతోపాటు ఇంకొక అడిషనల్ బిజినెస్ ఏంటంటే, ఒక రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి కాపీ ట్రేడింగ్ అనే సర్వీస్ ఉంటుంది. కాపీ ట్రేడింగ్లో మీకు మళ్ళీ సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే అవసరం లేదు. ఓన్లీ ఆ అకౌంట్లోనే, అదే వ్యాంటేజ్ అకౌంట్లో ఒక పక్క గ్రీన్ రూమ్ జరుగుతుంది, మరో పక్క కాపీ ట్రేడింగ్ అకౌంట్ సపరేట్గా క్రియేట్ చేసుకోవచ్చు. దాంట్లో మీరు చేయాల్సిన పని అంటే దీంట్లో కూడా మీరు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే డైలీ వర్క్ ఏముంటుందంటే 6 hours-కి ఒకసారి $30 ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీరు 10,000తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఇనిషియల్ స్టేజ్లో. లేదు మేము ప్రొఫెషనల్గానే ప్లాన్ చేసుకుంటామంటే 96,000 దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. అది వన్స్ 96,000 సిప్ సిస్టంలోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎమోషన్స్తో నేను చేసేస్తాను సార్, నేను 1,00,000 వేసేస్తాను, 50,000 వేసేస్తానంటే వద్దు, అట్లా చేయకూడదు. కాపీ ట్రేడింగ్ అలా వర్కౌట్ కాదు. ఓన్లీ సిప్ సిస్టంలోనే కాపీ ట్రేడింగ్ వర్కౌట్ అవుతుంది. మీరు వన్స్ కాపీ ట్రేడింగ్లోకి ఎంటర్ కావాలనుకుంటే అదే వ్యాంటేజ్ అకౌంట్లో మీరు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు కాబట్టి దాంట్లోనే కాపీ ట్రేడింగ్ అకౌంట్ క్రియేట్ చేసుకుని అన్నీ నేను చెప్తాను, గైడ్ చేస్తాను ఎలా చేయాలనేది. సో దాంట్లో క్రియేట్ చేసుకుని దాన్ని సపరేట్గా డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆ 96,000 10,000 అనేది మీ చాయిస్. అది మీరు ఫైనాన్షియల్ కండిషన్ బట్టి ప్లాన్ చేసుకోండి. స్టార్టింగ్ డేలో 10,000తోనే స్టార్ట్ చేయండి. మెల్లమెల్లగా మీరు అమౌంట్లు పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఎందుకంటే వన్స్ ఒకసారి చెక్ చేసుకోండి కాపీ ట్రేడింగ్లో ఎలా ప్రాఫిట్స్ వస్తున్నాయో మీకు తెలుస్తుంది. దాంట్లో కూడా ఓన్లీ మీరు చేయాల్సింది అంటే 6 గంటలకు ఒకసారి $30 దాంట్లో వేసుకోవడమే, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడమే. 6 గంటలకు ఒకసారి $30 అంటే రోజుకి 4 times ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. అంటే 12,000 ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది రోజుకి. అలా 8 days మీరు కంటిన్యూగా చేయగలిగితే చాలు. దాని తర్వాత జరిగే మ్యాజిక్ ఏంటంటే, కాపీ ట్రేడింగ్లో ఒక పక్క ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంటే మరొక పక్క ప్రాఫిట్లు వస్తూనే ఉంటాయి. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనము ఆ ప్రాఫిట్లు కూడా బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా డిఫాల్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడే 5% పెట్టేస్తారు. ఆటోమేటిక్గా 5% రాగానే ట్రిగ్ అయిపోతూనే ఉంటాయి. మరోపక్క రీఇన్వెస్ట్మెంట్ జరుగుతూనే ఉంటుంది. అలా ఒక సైక్లిక్ లాగా కనెక్ట్ అవుతుంది, ఒక మనీ మేకింగ్ మిషన్ లాగా కనెక్ట్ అవుతుంది కాపీ ట్రేడింగ్ అనేది. ఒక పక్క గ్రీన్ రూమ్లో మీ లాస్ రికవరీ ఒక పక్క జరుగుతుంటుంది, పెద్ద పెద్ద అమౌంట్లు క్లియర్ చేసుకుంటూ ఒక పక్క వెళ్ళిపోతుంటారు, ఒక పక్క రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఈ రెండు మీరు క్రియేట్ చేసుకోవడం వల్ల ఒక పక్క అప్పులు క్లియర్ అయిపోయి రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ అయిపోతే మరలా లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. అలా ప్లాన్ చేసుకునేసి మీరు బయటకు రావడానికి ఈ 2 సర్వీసులని ప్లాన్ చేయడం జరిగింది. మీరు లక్షణంగా కాపీ ట్రేడింగ్లో లైఫ్ లాంగ్ బిజినెస్ చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా జాబ్ కానీ బిజినెస్ కానీ ఏది చేసుకోవాల్సిన అవసరం లేదు. మొబైల్ మీ చేతిలో ఉంటే చాలు, మీరు ఎర్నింగ్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తుండొచ్చు. అది కూడా ఒక ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 10,000తో స్టార్ట్ చేసి మీరు టెస్టింగ్ చేసుకోవాలనుకుంటే
లేదు ఒక ప్రొఫెషనల్గా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఒక 96,000 దాంట్లో ఉంటే సరిపోతుంది. దాని తర్వాత ఏమైనా పెంచుకుంటాం సార్ అంటే అది మీ చాయిస్ అది. మినిమం ఒక 8 డేస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే ఒక మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. సో ఆ మనీ మేకింగ్ మిషన్లో మీరు కంటిన్యూగా ఇన్కమ్ జనరేషన్ అయిపోతూనే ఉంటుంది. 6 గంటలకు ఒకసారి $30 వేసుకుంటూ కూర్చోవాలి. సో అలా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళి కాపీ రైటింగ్లో సెటిల్ అవ్వండి. అండ్ గ్రీన్ రూమ్ సర్వీస్తో మీ అప్పుల బాధల నుంచి క్లియర్ చేసుకునేసి లక్షణంగా అప్పుల నుంచి బయటపడి ప్రశాంతమైన లైఫ్ స్టైల్ని రీసెట్ చేసుకోండి. సో పూర్తి డీటెయిల్స్ కోసం కేఓఎస్ టెలిగ్రామ్ నంబర్ 7981599433. వాట్సాప్ నంబర్ కాదు, టెలిగ్రామ్ నంబర్. టెలిగ్రామ్లో మేము అందుబాటులో ఉంటాం. ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. వాట్సాప్లో ఎలా మెసేజ్ చేస్తారో టెలిగ్రామ్లోనే అలా మెసేజ్ చేయొచ్చు. సో కేఓఎస్ టెలిగ్రామ్ నంబర్ 7981599433. 7981599433. ఈ నెంబర్కి మీరు టెలిగ్రామ్లో నాకు మెసేజ్ చేసి గ్రీన్ రూమ్ డీటెయిల్స్, కాపీ ట్రేడింగ్ డీటెయిల్స్ అని మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో లక్షణంగా గ్రీన్ రూమ్లోకి ఎంటర్ అయిపోయి మీ అప్పుల బాధలను క్లియర్ చేసుకోండి. కాపీ ట్రేడింగ్లోకి ఎంటర్ అయిపోయి రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేసుకోండి. ఈ 2 సర్వీసులు మీకు లైఫ్ లాంగ్ ఉంటాయి. ప్రశాంతంగా ఫైనాన్షియల్ రీసెట్ అయితేనే ఇవన్నీ అంటే అప్పుల స్ట్రెస్ ఎలా ఉంటుందో నాకు తెలుసు క్లియర్గా. సో ముందు ఆ ఫైనాన్షియల్ స్ట్రెస్ నుంచి బయటపడండి. ప్రశాంతమైన లైఫ్ స్టైల్ కావాలంటే 2 సర్వీసులు మీకు అద్భుతమైన పరిష్కారాలు. నా పేరు వారణాసి సూర్య @ కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్. థ్యాంక్ యూ సో మచ్.